అయోధ్యలో శ్రీరామచంద్రుడి విగ్రహాన్ని జనవరి 22వ తేదీన ఆవిష్కరించనున్నారు. లక్షలాది హిందువులు కలలు కన్న శ్రీరాముని ఆలయం నిర్మాణం కోసం ఎప్పటినుంచో కోట్లాది మంది హిందువులు ఎదురుచూస్తూ ఉన్నారు. ఈ వేడుకలకు దేశవ్యాప్తంగా రామభక్తుల్లో ఉత్సాహం నెలకొంది. ఈ వేడుకల సందర్భంగా శ్రీరాముడి దర్శనం కోసం ముంబైకి చెందిన ఓ ముస్లిం యువతి కాలినడకన అయోధ్యకు బయలుదేరారు. షబ్నం అనే మహిళ మరో ఇద్దరు వ్యక్తులు రామన్ రాజ్ శర్మ, వినీత్ పాండేతో కలిసి మొత్తం 1425 కిలోమీటర్ల నడిచి అయోధ్యకు చేరుకోనున్నారు. వీరు రోజుకు 25 నుంచి 30 కిలోమీటర్లు నడుస్తూ ప్రస్తుతం మధ్యప్రదేశ్లోని సెందవకు చేరుకున్నారు. చిన్నప్పటి నుంచే రామాయణం అంటే అమితమైన ఇష్టమున్న షబ్నం తన రోల్ మోడల్గా రాముడిని భావించింది. ఆమె కుటుంబ సభ్యులు కూడా అయోధ్యకు వెళ్లేందుకు ప్రోత్సహించారని ఆమె తెలిపారు. అయోధ్యలో శ్రీరాముడి దర్శనం అనంతరం షబ్నం అయోధ్యలోని ధనీపూర్లో నిర్మాణంలో ఉన్న మసీదుకు వెళ్లనున్నట్లు తెలిపారు. ఈ ముగ్గురు ముంబై నుంచి అయోధ్యకు పాదయాత్రగా వెళ్తున్న విషయాన్ని తెలుసుకున్న చాలా మంది వారితో ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ఈ విషయం వైరల్గా మారింది. దారిలో ముస్లింలతో పాటు పలువురు జై శ్రీరామ్ అని పలకరించడం తన మనసును హత్తుకుందని షబ్నం అన్నారు. శ్రీరాముడు కులమతాలు ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి ఆరాధనీయుడని కొనియాడారు. దారి పొడవునా పోలీసులు ఆమెకు భద్రత కల్పించడంతో పాటు భోజనం, వసతి ఏర్పాట్లు చేస్తున్నారు. हेलो, आप कहाँ जा रहे हो? जय श्री राम। मैं जा रही हूँ मुंबई टू अयोध्या पैदल यात्रा करने। पैदल चल गए? यस। और मेरा नाम है शबनम शेख और एक मैं भारतीय सनातनी मुसलमान हूँ। जय श्री राम। तो आपने पीछे क्या क्या लिया, जरा दिखाइए आप। पीछे राम जी का झंडा है, फ्लैग, और एक मैंने बैनर बनाया है। तो दोस्तों देख सकते हैं राम जी का झंडा। आप दिखाइए थोड़ा बैनर। ये रहा कुछ बैनर। तो आप कितने दिन में पहुंच जाओगे, कितना टाइम लगेगा? पता नहीं कितना टाइम लगेगा, बस मैं निकल चुकी हूँ राम जी का नाम लेकर के। मैं कितने भी टाइम में पहुंचूं मुझे नहीं पता, बस मैं निकल चुकी हूँ। तो एक बार बोलो जय श्री राम। जय श्री राम।